దొరికిందా బ్యాగ్? బస్ ఎక్కువ దూరం పోలేదు, అయినా బ్యాగ్ బస్సులో మర్చిపోవడం ఏంటి? నన్ను వేసుకోవడం ఆపి నా బ్యాగ్ నాకు ఇచ్చి మీ ఫ్రెండ్కి కాల్ చేయి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. The number you are calling is currently switched off. Please try later. ఏంది వీని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు? The number you are trying to call is currently not reachable. Please. వీని ఒక్కని నమ్ముకొని దీన్ని లేపుకొని వచ్చిన, ఇప్పుడు ఎట్లా? ఏంది వీని నుంచి లేదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చి 1 hour అయిందా? ఇది ఎట్లా చదవాలి ఇప్పుడు? దీన్ని అడుగుదామంటే దొరికిపోతాను. బా ఛీ, ఎట్లరా? సరే, అక్కడ వాష్రూమ్ ఉంది, నేను వెళ్ళేసి వస్తా. సరే, నువ్వు వెళ్ళు. అమ్మా, ఇప్పుడు ఎవరిని అడగాలి? అన్నా, కొంచెం ఈ మెసేజ్లో ఏముందో చదవరా? నాకే చదువు రాదు, నీకేం చెప్పాలి? అబ్బో, మన బాబతే. అన్నా, కొంచెం ఈ మెసేజ్ ఏందో చదువు చెప్పరా? అరే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, చిత్రాపూర్ బస్ స్టాండ్కి రా అని ఉంది. అవునా? ఇక్కడ చిత్రపూర్ బస్సులు ఎక్కడ ఉంటాయి అన్న? టైం చూసినావా? ఈ టైంకి లోకల్ బస్ ఉండవు. అవునా? బా, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉంది, ఇప్పుడు ఎట్లరా? ఏంట్రా, ఒక్క ఆటో కూడా దొరకట్లేదు. ఒక్క ఆటో దొరకట్లేదండి. అక్కడేదో ఆటో ఉంది. సరే పద. అన్నా, చిత్రపూర్ బస్ స్టాండ్కి వస్తారా? 500 रुपये लगता. 500? ఓకే. శృతి, ఒక నిమిషం ఆగు. అన్నా, ఏమద్దు, మీరు వెళ్ళిపోండి. वो लड़का अच्छा है रे, कैसा छोड़ते? कितना देगा? 300. మా దగ్గర అసలు డబ్బులే లేవన్నా, నువ్వు. చెప్పురా भाई, ఎంత ఇస్తావు? लड़की को छोड़ के चले जा रे, बोल रहा ना, चले जाओ. రా, తొందర రా. అమ్మా, నా ఫ్రెండ్ ఇంత హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు శృతి. అబ్బా, ఇంకా నా వల్ల కాదురా. ఒక నిమిషం ఇక్కడ ఉండు, నేను మళ్ళీ వస్తా. డోర్ అయితే తీసే ఉంది. ఎవరు లేరులే. అక్కడ ఒక బస్సు ఉంది, నైట్ అలా పడుకుందాం. మనం ఈ రోడ్డు పైన ఉండడం మంచిది కాదు. అక్కడ చూసావు కదా, ఇప్పుడు పోలీస్ వాళ్ళు చూసినా మనం దొరికిపోతాం శృతి. ఈ ఒక్క నైట్ మనం అక్కడ పడుకుందాం. మార్నింగ్ నా ఫ్రెండ్ పక్కా వస్తాడు, ప్లీజ్ పద. ఈ బస్సులోనే నువ్వెక్కు. భయమేస్తుందిరా. ఏమైనా తప్పు చేస్తున్నామా? నేనున్నా కదా, భయపడకు. నాకు మందు చాలదారా? నువ్వు అటెళ్ళు. అరే, ఏమ్రా డోర్ వేయకుండా వచ్చిండ్రు? డోరే రారా, మర్చిపోయినా. అరే, కింద పడదావరా? ఎక్కండి ఎక్కండి. జరుగురా. అమ్మా,
ఎంత తాగినా మత్తెక్కలేదురా. నీకు ఈ మత్తు కాదన్న, ఇంకేదో కావాలి. అవునరా, చాలా గ్యాప్ వచ్చింది. మామా ఆడేదో బ్యాగ్ ఉంది మామా. కరెక్టేరా, ఆగుమమ్మ, నేను తీసుకొస్తా. నువ్వు భయపడు. నీకు పైసలు బ్యాగులో ఉన్నాయి మామా. ఇగో మామా, తీసుకో, మెడలు వేసుకో మామా. అన్నా వస్తున్నామన్నా. సరే అన్న. అన్నా కుమారన్న పిలుస్తున్నా అన్న. సరే పోదాం పారా. శృతి, 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 శృతి. ఏమైంది? శృతి, 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 శృతి. ఎటువంటిది? శృతి, శృతి, శృతి. అవునరా, చాలా గ్యాప్ వచ్చింది. శృతి, శృతి. ఏమైంది? ఎటు పోయినవే? ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్ళాను. చెప్పిపోవాలని తెలియదా? మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాం? అంత నీ ఇష్టం అనుకుంటున్నావా? సారీ, అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. మీ ఫ్రెండ్కి కాల్ చేయి. వాడే ఫోన్ చేస్తుండు. నీ అబ్బా బతికిన సచ్చిన తెలుసుకోవడానికి చేసావా? ఛార్జింగ్ పెట్టుకొని నీకే ట్రై చేస్తున్నారా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సర్లే, లొకేషన్ పెడుతున్నా, తొందరగా ఇక్కడ్రా. సరేరా, వస్తున్నా. పద. ఓకే శృతి, నువ్వు పైకేలో సెకండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 202. మరి మీరు? వంతో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వాడు వస్తారులే. సరే. సరే, నువ్వు వెళ్ళు. శృతి, ఈ బ్యాగ్ తీసుకో.
అరే సారీ రా మామ, నైట్ అర్జెంట్ వర్క్ ఉండి రాలేకపోయినా. అరే అసలు నైట్ అంతా ఎక్కడున్నారా? అరే అట్లా చూడకరా బాబు, అసలు ఏమైందో చెప్పురా. అసలు నైట్ ఏం జరిగిందో తెలుసారా నీకు? అరే నువ్వు చెప్పింది ఊహించుకుంటేనే ప్యాక్ అవుతుందిరా. అరే సందీప్ ఇదంతా అవసరమా చెప్పు? చూసినావు కదా ఒక నైట్కి ఎంత అయిందో. అరే వద్దురా, ఇంటికెళ్ళు, మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుంటా ప్లీజ్. నైట్ అట్లా జరిగినాక నాకది అనిపించిందిరా. కానీ తను ఇప్పుడు ప్రెగ్నెంట్ రా. ఏం చేయాలో తెలియక తీసుకొచ్చాను. ప్రెగ్నెంటా? అరే ఏం మాట్లాడుతున్నావురా? అయినా నీకెందుకురా ఇంత తొందర? నాకేం తెలుసురా, ఆ టైంకి ఏదో జరిగిపోయింది. అయినా ఫస్ట్ టైంకి అట్లా ప్రెగ్నెంట్ అవుతారని నాకు తెలియదు కదరా. సరే నువ్వైతే బాధపడకు. ఈ ఫ్లాట్ అయితే మా ఫ్రెండ్ గాంది, ఒక 1 month వరకు అయితే రాడు. ఈలోపు మనం ఇంకో రూమ్ అయితే సెట్ చేసుకుందాం. అవును, శృతి ప్రెగ్నెంట్ అన్నావు కదా, మెడిసిన్ ఏమైనా వాడుతుందా? ఇప్పుడు అదొకటి ఉంది కదా, తన హాస్పిటల్లో చూపించాలి. నాకు తెలిసిన ఒక డాక్టర్ అయితే ఉన్నాడు, ఆయనకి చూపిద్దాం. నువ్వేం టెన్షన్ తీసుకోకు, పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. పా. అరే ఒక మొబైల్ ఉంటే సెట్ చేయరా. నా దగ్గర ఒకటి పాతది ఉంది, తీసుకో. నాకు అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారా? నాకు ఆకలి అవుతుంది, తిందామా? ఉండు తెత్తా. తిను ఫస్ట్. నైట్ నుంచి పిచ్చి ఆకలి అవుతుంది. నాకు చాలా ఆకలేస్తుంది, నీది కూడా ఇటు. హలో మేడం, నాకు ఆకలి అవుతుంది. పోరా, నీకు నాకు ఒకటేనా? ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా ఆకలేస్తుందని మా పిన్ని చెప్పింది. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నీకు కావాలంటే నువ్వు బయటకు పోయి తిను. ఏంది బయటికి పోయి తినా? నా డబ్బులు అనుకోబట్టి బయటికి పోయి తినిపోట. నేను పోగొట్టానా? నాకేం అవసరం లేదు, ఇది కూడా నువ్వే తిను. నేనేదో జోక్గా అన్నానే తల్లి, ప్లీజ్ తిను. ఇది కూడా నువ్వే తిను. ఆ మనీ మ్యాటర్ నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు. అవును, రాహుల్ నీకెలా ఫ్రెండ్? ఇప్పటి వరకు చెప్పలేదు. వాడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫ్రెండ్, చాలా క్లోజ్ మేము. చాలా గ్యాప్ వచ్చింది, ఇంకో ఈ సిచ్యువేషన్లో కలవాల్సి వచ్చింది మళ్ళీ. వాడు చాలా మంచివాడు తెలుసా. అవునా? మీ పేరెంట్స్కి మస్తు గొడవలైనా అంటారా? పోలీస్ స్టేషన్లో మీరు చచ్చిపోయినారని ఫిక్స్ అయిపోయినారంట. పర్లేదులే, మమ్మల్ని అయితే వదిలేసారు కదా, అది చాలు. అయినా రే, నైట్ బ్యాగ్ పోయిందని చెప్పినా కదా, డబ్బులన్నీ అల్లనే పోయినాయిరా. అయినా పేరుకేమో అవి సాఫ్ట్వేర్ బతుకులరా, కానీ నెల ఆఖరికి వచ్చేసరికి ఈఎంఐలకే పోతాయి. అందుకే అప్పుడప్పుడు ర్యాపిడో చేసుకుంటా. సర్లే, నేనే ఏదో ఒకటి సెట్ చేస్తా. ఎన్ని రోజులని సెట్ చేస్తాలే కానీ, ర్యాపిడ్ అన్నావు కదా, నువ్వు డ్యూటీ పోయేటప్పుడు ఆ బైక్ నాకు ఇవ్వరా, నేను కొట్టుకుంటా. ప్లాన్ బెటర్గానే ఉంది, అయినా నీకు పేర్లు చదవడానికి రాదు కదరా. అది నేను ఎట్లనో అట్లా కొట్టుకుంటే కానీ తీరా బాయ్. అరే నాకు ఒక డౌట్ రా. శృతి చదువులో టాపర్ అని చెప్పినావు కదా, చూడనీకి డీసెంట్ ఉంది, నీకేమో పొట్టిప్తే అక్షరం ముక్క రాదు. అయినా అట్లెట్లా పడేసినవరా? అది మనం చేసే హీరోయిజానికి చిల్లర పనులకి అది అట్లా పడిపోయింది అంతే. కానీ అరే, 1 సంవత్సరం పట్టింది దాని నెంబర్ పడేయడానికి. అయినా నాకు ఇంకో చిన్న డౌట్ రా. నేను తాగేదే లైటు, నువ్వు తాగేది స్ట్రాంగ్. నాకేమో ఇంత కిక్కెక్కింది, నీకెందుకు ఎక్కలేదు? ఒకసారి నా పొజిషన్లోకి వచ్చి తాగు, ఎక్కలేదో నీకే తెలుస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అదంతా కాదు కానీ, ఎన్ని డేస్ నీకు చదువు రాదని తెలియకుండా ఎలా మేనేజ్ చేసినవరా? ఒక్క సీన్ చెప్తా, మిగతా అన్నీ నువ్వే అర్థం చేసుకో. సరే అటు చూడు. ఏంటిది ఇది? చదువుకో, అర్థమవుతుంది. చదవాలా? ఏంది చదవాలా? అదేంటి చదువురాని వాళ్ళు అలా ఎక్స్ప్రెషన్ పెట్టావు? రియల్గానే రాదు పిచ్చిదాన. కాదు, నువ్వే చదువు చెప్పచ్చుగా, ఇప్పుడు ఏం చదవాలి ఇది?
చూడక అట్లా నేనే చదువు చెప్తాలే. ఏమున్నది ఇలా? తొందరగా పంపురా వాయిస్ రికార్డు. రాజు అదేంటి చదవమనుంటే ఎయిర్ పాడ్స్ పెట్టుకుంటున్నావు? ఇలా చూడు ఎంత ఉందో. మ్యూజిక్ వింటూ చదువుతా. చదువు చదివితే నీకు నిజంగానే మ్యూజిక్ ప్లే అవుతుంది. శృతి, ఐ లవ్ యూ. నిన్ను సీరియస్గా లవ్ చేస్తున్నా. నీకు మెల్లగానే చెప్దామనుకున్నా, కానీ నువ్వు సందీప్ గారితో క్లోజ్గా ఉంటే చూడలేక అందుకే ఇలా చెప్తున్నా. ప్లీజ్ పాజిటివ్ రిప్లై ఇవ్వు. లైఫ్లో నీకు ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఏంటిది? లెటర్. నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఇచ్చా కదా. సర్లే వదిలే, నువ్వు తిను. వాడి గురించి నేను చూసుకుంటాలే, నువ్వు తిను. మొత్తానికి అయితే వాయిస్ తో తప్పించుకుంటున్నావు. అట్లా ఉంటుంది మరి మనతోని. ఇక్కడ మొగోళ్ళే ఆడోళ్ళని కొడతారు అనుకున్నాను. ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి? చంపేయాలి. జయన్న ఏంటి అన్నయ్య నీకు చెప్పానా? ఎప్పుడు ఆ తెలుగు మూవీస్ ఏం చూస్తావు? ఇంగ్లీష్ మూవీ చూద్దాం దా. అని రాజ్యాంగంలో రాసిందా? నువ్వు చూడు, నేను పోతా. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. నీ ముఖం అసలు చదివే రాదు. సరే, దీనికి సబ్ టైటిల్స్ వేస్తారు, కలిసి చూద్దాం, అర్థమవుతుంది. చదువురానికి సబ్ టైటిల్స్ ఉంటేంది, లేకపోతే దీనికి తెలిసే గుండాకి చెప్తుంది కావచ్చు. ఇంత జోక్లో కూడా నీకు నవ్వు రావట్లేదా? అవ్వడానికి ఆ జోక్ అని తెలవాలి కదా. జోక్. You protected each other, and you're still protected. I thought it shouldn't be. He was like my brother. ఇంత ఎమోషనల్ సీన్ లో నీకు నవ్వెలా వస్తుంది? I left him. అమ్మో, You was adopted. What choice did you have? అది కాదు, ఆ మూవీస్ వదిలిపెట్టాయి. ఏంటి అందంగా కనిపిస్తున్నావు? వద్దు, ఈ టైంలో అసలు కరెక్ట్ కాదు. అయినా ప్రెగ్నెన్సీ టైంలో రొమాన్స్ చేయొచ్చో లేదో కూడా తెలియదు. అది కరెక్టే, కానీ శృతి, బాయ్. బాయ్. డోర్ ఎందుకు వేస్తున్నావు? ఎవరైనా వచ్చినా లాకేసి ఉన్నాయని వెళ్ళిపోతారు. ఏం కాదులే, నేను ఓపెన్ చేయను. ఎవరొచ్చినా కనిపించట్లేదు. జైల్లో ఉన్నట్టుంది నువ్వు మరీ అలా లాక్ వేస్తుంటే. అమ్మా, మనం వచ్చిందేం ట్రిప్కి కాదు, లేచిపోయి వచ్చాం. నా భయం నాకుంటుంది, రెస్ట్ తీసుకో, ఏం కాదు. ట్రాఫిక్ ఏంద్రా బాబు ఎంతున్నది. మో ర్యాపిడో కొట్టుడేమో కానీ ఎన్నంత నొప్పిలేస్తుంది. ఎట్లా కొడుతున్నారా ర్యాపిడో అసలు? ఇంకెన్ని డేస్ కొట్టాలో ఏమో. నేనైపోయినట్టే. శృతి, ఈ లొకేషన్ ఎక్కడికున్నది? చదువు వచ్చినోడికి ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ చదువు అన్నాడు కిలోమీటర్లు చూసుకొని ఎక్కడికి వస్తాడికి ఓడు అంతే. సార్, ర్యాపిడో. సరే, 2361. ఎక్కండి.
సార్ ఫోన్పేనా క్యాషా? ఓకే, థ్యాంక్ యూ. ఇదేంది ఇక్కడిక్కడ తిరుగుతున్నా? ఎక్కడికి వచ్చిండ్రా బాబు? ఇదేంది వచ్చిన ప్లేస్కి వచ్చినట్టున్నా? ఎక్కడికి వచ్చిండ్రా? హలో చెప్పరా. అరే ర్యాపిడో కొట్టుకుంటే ఏదో జంగల్కి వచ్చిండ్రా. మా రూమ్ అడ్రస్ పెట్టు. అరే ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు చూసుకొని పోమని చెప్పినా కదరా. నీ అబ్బా అది చదవచ్చుంటే ఈ బాధ ఏంది? ఏదో కిలోమీటర్లు చూసుకుంటూ వచ్చేసిన. మాదాపూర్ రోడ్ నెంబర్ 6. నీ అబ్బా ఎవరిని పట్టుకొని ఏం చెప్తున్నావు? మూసుకొని స్పెల్లింగ్ పెట్టు. అప్ప ఇదొకటి ఏడ్చిన. సరే వాట్సాప్ పెడుతున్నా చూసుకో తొందరగా. సరే. ఈ కీస్ ఏడబెట్టినా? శృతి నా కీస్ కనిపించట్లేదు. శృతి శృతి బండి కీస్ చూసినావా? చూడలేదు. ఎక్కడ పెట్టినా? శృతి నా బండి కీస్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టినా? ఛీ, ఏం చూస్తున్నావు ఫోను? నా కీస్ కనిపించట్లేదు. అదే పీరియడ్ స్టాప్ అయ్యాయి కదా, దాని గురించే యూట్యూబ్లో చూస్తున్నా. పీరియడ్ స్టాప్ అవడం ఏంటి? ఏమంటున్నారు యూట్యూబ్లో? కంగారు పడ్డానికి ఏం లేదు, ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్ స్టాప్ అవుతాయంట. సర్లే కంగారు పడాల్సింది ఏం లేదు కదా. వెళ్ళి ఫుడ్ తీసుకురాపో, నాకు ఆకలి అవుతుంది. అరే చెప్పరా. అరే ఈ ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్ స్టాప్ అవుతాయట, నిజమేనా? అంటే ఒకసారి అయితే విన్నా. సరేరా. కాదు అసలు ఈ ప్రెగ్నెన్సీ నుంచి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలరా? భయం అవుతుంది. నాకేం తెలుసురా, చేసేటప్పుడు తెలియదా? యూట్యూబ్లో చూడు తెలుస్తుంది. సరేరా. సరే సరే మరి. అరే అరే మళ్ళేంట్రా? ఆ ప్రెగ్నెన్సీ స్పెల్లింగ్ పంపురా. దండంరా బాబు, స్పెల్లింగ్ తెలియదు కానీ చేసుడు తెలుసు. పంపించినా చూసుకో. ఒక్క కాల్ వస్తలేదండి. ఇట్లా అయితే ఎప్పుడు డబ్బులు చంపేస్తానేమో. ఏదో వస్తుంది. ఛ, ఎందుకు చేస్తుంది ఇప్పుడు? చెప్పు, నేను మళ్ళీ చేస్తాగు. ఏంటి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయ? చూడు, ఇంత ముందంటే నేను ఖాళీగా ఉన్నా కాబట్టి నీతో రోజంతా మాట్లాడా. కానీ ఇప్పుడు అలా కాదు. మనం బ్రతకాలి, దానికి డబ్బు కావాలి. నన్ను పని చేసుకొనివ్వు, సావ దొబ్బకు. ధూళి తీరిపోతుంది ఇక్కడ. ఏం చేస్తున్నావు శృతి? కాదు అర్థం చేసుకో. నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడకు శృతి. ప్లీజ్. ఏంది దీని నుంచి లేదు మిస్ వచ్చింది? నిన్ను కాదే, నీకు ఫోన్ ఇప్పించాను చూడు, నన్ను నేను తన్నుకోవాలి ఫస్ట్. సరే ఆగు.
ఏం పెట్టుంటుంది తొందర రిప్లై రా. రిప్లై ఇచ్చిండు. నాకు ఆకలిస్తుంది, బయటికి వెళ్ళి ఏమన్నా పట్టుకురా. సో అలిగిన వాళ్ళు ఇట్లా బయట ఏం తినరు తెలుసా? అంటే నేనేం తినొద్దనే ఇలా అంటున్నావు కదా, నేనేం తినను పో. ఏ నేను జోక్గా అన్నానే. నువ్వేం చేసినా నాకొద్దు. ఛీ. చూడు, వీలైతే క్షమించు లేదా శిక్షించు, కానీ నిన్ను నువ్వు శిక్షించుకోకే ప్లీజ్. బా అదే స్మైల్తో ఉండు. ఒక్క 5 నిమిషాల్లో నీకు కావాల్సిన నేను తీసుకొస్తా. ఓకే? సందీప్, ఈ లిస్ట్లో ఉన్నవి తీసుకొచ్చా. చిట్టా? ఓకే. కాదు, బయట పోతే చిట్ట ఎక్కడానికి పడిపోతుంది. అక్కడ పోయి కాల్ చేస్తా, నీకేమేం కావాలో చెప్పు. అయితే పిక్ తీసుకొని పో. వద్దులే, ఇదే తీసుకోపోతా. నువ్వు జాగ్రత్త. బాయ్. బాయ్. అన్న, ఈ చిట్టిలో ఉన్న సామాన్లు ఇవ్వరా? నువ్వే చెప్పు తమ్ముడు. పర్లేదు అన్న, మీరు ఇవ్వండి. నాకు చదువు రాదు. ఓ చదువు రాదా? ఎక్కడికి పోయినా ఇలా దొరుకుతారేంద్రా. ఒక్క నిమిషం అన్నా. చెప్పరా. అరే, నీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపిన. వాళ్ళు ఏమేమి సామాన్లు ఉన్నాయో తొందరగా చూసి వాయిస్ రికార్డ్ పంపి. సరే సరే, తొందరగా పంపి. పంపిస్తున్నా. అన్నా చెప్తానన్నా. ఒకటి సంతూర్ సోపు, ఒకటి ఆయిల్, జీలకర్ర, పాల ప్యాకెట్, షాంపూ, మసాలా, ఎగ్స్, జాము, సర్ఫు, ఓ బ్రష్, పేస్ట్, షాంపూ ఇవ్వండి, షాంపూ, టమాటోస్, ఇంకా మసాలా ప్యాకెట్ ఒకటి. 510 రూపాయలు. ఎంత అయిందన్న? 510 రూపాయలు. కొటేషనా? 500 వచ్చినాయి తమ్మి, ఇంకో 10 రూపాయలు వస్తాయి. అంటే అన్నీ నేనే చదువు చెప్పినా కదా, మీరు ఏదో ఇచ్చిర్రు, అందుకే నేను 10 రూపాయలు కట్ చేసిన. నువ్వు చదువుకున్నావా? అవును, మరి నేను చదువుకున్నా కూడా అట్లనే ఉంటుంది. అయినా చదువు రాని వాళ్ళు బిజినెస్ ఎందుకు పెట్టుకుంటారన్నా? మీలాంటి వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది, టైం వేస్ట్. ఛా, ఎక్కడి నుంచి వచ్చిండ్రా వీడు? సందీప్, నువ్వు తెచ్చిన సామాన్లో జీలకర్ర ప్యాకెట్ లేదేంటి? లేదా? ఉంటుంది చూడు, కరెక్టు. లేదు. ఏం తెస్తావో ఏమో. లేదా? అమ్మా అంకుల్గా నీకు 10 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి మెల్లగా జీలకర్ర ప్యాకెట్ నొక్కేసావు. మహానుభావుడురా నువ్వు. అమ్మో, ఇంత డేంజర్గా ఉన్నారేంద్రా మనుషులు. ₹10 ఎక్స్ట్రా కొట్టా? థ్యాంక్ యూ బ్రో. సేమ్ టు యూ బ్రో. చెప్పరా. హలో, ఎక్కడున్నారా? ఇప్పుడే ర్యాపిడో కొట్టుడు అయిపోయింది, ఇంటికి పోదాం అనుకుంటున్నా. అర్జెంట్గా నీకు రూమ్ లొకేషన్ పెడతా, వచ్చేసి. ఎందుకు? నువ్వు ఫస్ట్ రారా చెప్తా. సరే, లొకేషన్ పెట్టి వస్తాను. సరే. అబ్బో, ఏందిరా ఇదంతా? వీకెండ్ కదరా, అందుకే ఇదంతా. నీ పని మంచిగా ఉన్నది. లోపల రూమ్లో బీర్లున్నాయి, తీసుకురా. తాగుదాంలే కానీ, అవును పొద్దుగాల 20,000 కావాలని మెసేజ్ చేసినావు ఎందుకు? నాకు 20,000 ఎందుకురా? పొద్దున నువ్వే కదరా మెసేజ్ చేసినావు. నేనా? అరే ఏం మాట్లాడుతున్నావురా? నేను పైసల కోసం నీకు మెసేజ్ చేసుడేంద్రా? అరే జోక్ చేయకు, నెల మొత్తం కష్టపడితే వచ్చిన పైసలు రావి, అవి తప్ప నాకు ఇంకేం లేవు. అరే నీ పొజిషన్ తెలిసి కూడా నిన్నెందుకురా పైసలు అడుగుతా?
చూర్రా, నువ్వు చేసిన మెసేజ్ కాదా ఇది? అరే పిచ్చోడన్న వాట్సాప్ హ్యాక్ అయింది, మొబైల్ కూడా హ్యాక్ అయింది. మెసేజ్కి రిప్లై ఎవరు ఇవ్వద్దని కూడా స్టేటస్ పెట్టినా కదా. హ్యాక్ అయిందా? ఆ. చదువు వస్తే కదరా అసలు నువ్వు పెట్టిన మెసేజ్ నాకు అర్థం కావడానికి. పొద్దున నీ మెసేజ్ చూసి శృతి చెప్తే అర్థమైంది. అందుకే నేను ఏం అడగకుండా నీకు పైసలు కొట్టిన. తెచ్చుకున్న డబ్బులు వినాయి, చేసుకున్న డబ్బులు వినాయి. ఇప్పుడు ఎట్లరా నాకు? అరే నువ్వేం బాధపడకురా, నేనే ఎట్నో అట్లా సెట్ చేస్తా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చదువు రాకపోవడం వల్లనేరా. అరే చదువు అనేది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అయినా నువ్వు బాధపడకు, చదువు రాకపోవడం నీ తప్పే కాదు. లేదురా, చదువు రాకపోవడం నా తప్పే. చిన్నప్పటి నుంచి చదివిన చదువుకు జాబ్ రావట్లేదు, చదివిన చదువుకు జాబ్ రావట్లేదు అంటే అసలు జాబ్ లేరని చదువు నాకు ఎందుకంటే నేను ఎప్పుడో లైట్ తీసుకున్నారా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మన కనీస జీవితంలో కొంచెమైనా చదవచ్చు ఉండాలని. బయట చూసి నవ్వుతున్నారా నన్ను, బతకలేకపోతున్నారా బయట నేను. అరే బాధపడకు మామ. అరే చదువు రాకపోతే కూడా నేర్చాడా? అరే ఊకో మామ. చాక్లెట్ తెమ్మన్నా తెచ్చావా? లేదు. తెమ్మన్నా కదా, ఎందుకు తేలేదు? నీకు రోజు రోజుకి నా మీద లవ్ తగ్గిపోతుంది. ఫోన్ చేసినా తిడుతున్నావు, ఏం చెప్పినా చేస్తలేవు. ఇక్కడికి రాకముందే బెటర్. షాపింగ్కి, రెస్టారెంట్కి, బయటకు కూడా తీసుకుపోతుండే. ఇప్పుడు అసలు పట్టైనా పట్టించుకుంటలేవు. ఏంట్రా మోసం చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతకుముందు రెస్టారెంట్ తీసుకుపోయాను, బయట తిప్పాను అంటే అది నా డబ్బుతో కాదు, మా అమ్మ నాన్న డబ్బుతో. ఒక్కసారి వాళ్ళని కాదనుకునేస్తే నా పొజిషన్ ఇంతే. ఉంటే ఉండు, లేకపోతే దొబ్బై. అబ్బో, మళ్ళీ ఏం తీసుకురావాలని చెప్తుందో. అయినా ఇద్దరం కలిసే కదా వచ్చాం, మళ్ళీ ఏంది ఇదంతా? నేను ఎత్తను. ఛ, నేను తీసుకురాను, ఎత్తను. అబ్బో, ఏదో పెద్ద మెసేజ్ చేసినట్టున్నది. ఏం తీసుకురమ్మంటుందో ఏమో. నేనెత్తను, ఎలాగో ఇంటికే కదా పోయేది. ఏదో ఒకటి తీసుకోదాం. శృతి, శృతి, హే శృతి. శృతి, అరే ఎక్కడున్నావురా? బయట ఉన్నా, చెప్పరా. అరే శృతి లేస్తలేదు, ఒకసారి తొందరరా. అవునా? ఓకే ఓకే, వస్తున్నా ఇప్పుడే. ఏమైంటది? ఎందుకు ఏం తెలియకపోయినా ఇంత తొందరపడతారు? ఈ ఏజ్లో ఫిజికల్ అవ్వడం అంత అవసరమా? ప్రెగ్నెన్సీ అంటే చిన్న విషయమేం కాదు, చాలా కేర్ తీసుకోవాలి. మీ కేర్లెస్ వల్ల బేబీ మిస్క్యారీ అయ్యింది. లక్కీలీ శృతికి ఏం కాలేదు. మెడిసిన్ ఇస్తా, కరెక్ట్ వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. పైకి రారా, పైనున్నా.
ఏమైంది శృతి? ఏమైందా? నిన్ను నమ్మి వచ్చినందుకు చాలా బాగా బుద్ధి చెప్పావు. నాకు పెయిన్ లేస్తుందని మెసేజ్ చేసినా కనీసం కాల్ చేయలేదు. అంటే చస్తే చావని నీ వదిలేశావు. ఏం మనిషివిరా నువ్వు? ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పుదాం అనుకుంటున్నా శృతి, కానీ చెప్తే నువ్వు ఎక్కడ వదిలేసిపోతావు అని భయంతో చెప్పలేదు. నువ్వు అన్నో చూడ మాట, అందుకు చెప్తున్నా. నాకు చదువు రాదు శృతి. చదువు రాకపోవడం అంటే కనీసం నీ పేరు చూసి చదవడం కూడా నాకు రాదు శృతి. ఏంటి, చదువు రాదా? చా, నీకున్న ఒక్క ప్రాబ్లం వల్ల నేను ఈ 1 month ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా? వామ్మో, ఇంకా లైఫ్ లాంగ్ అంటే నా వల్ల కాదు. శృతి ప్లీజ్ టచ్ చేయకు, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? పోతే చంపేస్తారు. చావనైనా చేస్తాను కానీ నీలాంటి చదువురాని వాడితో, మోసం చేసేవాడితో నేను ఉండలేను. నువ్వెందుకే చావడం? నేను చావాలి. నాకు చదువు రాదని మా అమ్మ నాన్న, నా ఫ్రెండ్స్, ఇప్పుడు నువ్వు, అందరూ ఏలని చేశారు. మీ దృష్టిలో చదువురానోడు బ్రతికినా సచ్చినా ఒకటే కదా. నేనే చావాల్సింది. వావ్, సూపర్ బ్రా, చాలా తొందరగా రియలైజ్ అయినారు. ఒకసారి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళకి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా చావు కూడా చిన్న చూపే కదరా. అరే, ఇప్పటికైనా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి రా. ఎట్లాగో మీరు సర్దాం అనుకుంటారు కదరా, కనీసం ఈ అవకాశం అన్నా మీ పేరెంట్స్కి ఇవ్వండి రా. అర్థం చేసుకుంటారు లేక చంపేసుకుంటారు. అరే, మీకు ఎన్ని డేస్ ఎందుకు హెల్ప్ చేశానో తెలుసారా? మీలాగే మా అక్క ఉన్న లవ్ చేసి లేచిపోయిందిరా. వాడు మోసం చేసిండని రేసుకొని చనిపోయిందిరా. ఏరా, మేము అర్థం చేసుకోలేమారా? చంపేసుకుంటామా? మీరు చేసేది తప్పు అనిపించినప్పుడు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని ఇట్లా పిచ్చి డిసిషన్ తీసుకోకండి రా. అన్నిటికీ చావు ఒకటే సొల్యూషన్ కాదురా. హలో అమ్మా. హలో అమ్మా. ఇలా ఎంతోమంది ప్రేమలో మోసపోయాం, చదువులో ఫెయిల్ అయ్యాం, బెట్టింగ్స్లో అన్నీ కోల్పోయామని ఏదో ఒక భయంతో జీవితాన్ని ముగించుకుంటున్నారు. తప్పులు అందరం చేస్తాం, కానీ మనం చేసినది తప్పు అని మనకు అర్థమైనప్పుడైనా మన పెద్దవాళ్ళ దగ్గర ఆ తప్పుని చెప్పుకుందాం. మన వాళ్ళే కదా, అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకోక శిక్షించినా లేదా చంపినా దానికంటే పెద్ద అదృష్టం ఏముంటుంది? మనం ఎలాగైనా చనిపోదాం అనుకున్న వాళ్ళమే కదా. అందరూ చెప్పేది నేను చెప్తున్నాను. చావొక్కటే మనం చేసిన తప్పులకు పరిష్కారం కాదు. బ్రతికి ఉండి మనం చేసిన తప్పులను సరిదిద్దుకుందాం. భయంతో చనిపోయి మీ వాళ్లకు బాధను మిగల్చకండి.